ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నామండి. మార్కండేయ మహర్షి పాండవులకు ధర్మం ఉపదేశించి ఉత్తర దిగ్గా వెళ్ళటం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? ద్వైతం అనే దగ్గరికి వెళ్ళారు. మనం మాట్లాడుకున్నప్పుడు పంచ పాండవులతో కూడినటువంటి లతా సమూహాలచే వంగినటువంటి ఆ మహావృక్షం శోభిల్లుతోంది అన్నారు. ఎప్పుడు వెళ్ళి ఆ పాండవులంతా కూడా ఒక పెద్ద వృక్షం కింద కూర్చున్న చెట్టు కింద. సో అక్కడ ఆపిందని కంటిన్యూ చేద్దాం. భోగాలను అనుభవించడానికి యోగ్యులైన పాండవులు కష్టమైన వనవాసానికి ఆ ద్వైతవనానికి చేరారు. ఇంద్రునితో సమానమైన తేజ సంపన్నటువంటి ఆ పాండవులు సరస్వతి నది తీరాన సాలవనంలో విహరించారు. యుధిష్ఠిరుడు యేతులను మునులను బ్రాహ్మణ ముఖ్యులనందరినీ కూడా ఉత్తమ మూల ఫలాలతో సంతృప్తిపరిచాడు. మిక్కిలి తేజ సంపన్నుడైనటువంటి పురోహితుడు ధౌమ్యుడు తండ్రి వలె ఆ మహావనంలో పాండవులకు సంబంధించిన యజ్ఞాలను పితృ సంబంధ క్రియలను చేశాడు. సో ధౌమ్యుడు ఈ పాండవులకి తండ్రిలాగా ఉంటే ధర్మరాజు ఒక రాజులాగానే ఉంటూ ఆ వనంలో కూడా ఇక అందరూ కూడా ఏవైతే ఎవరెవరికి సమకూర్చామని సమకూర్చుతూ ఉన్నాడు. రాజ్యానికి దూరంగా వనంలో నివసిస్తున్నటువంటి పాండవుల ఆశ్రమానికి ఉన్నతమైన తేజస్సు గల ప్రాచీన మహర్షి మార్కండేయుడు అతిథిగా వచ్చాడు. మార్కండేయుడు మండుతున్న అగ్నిలా ప్రకాశిస్తున్నాడు. దేవతలచే ఋషులచే మానవులచే పూజింపబడే మహాముని మార్కండేయ మహర్షి. మహామనస్వి కురుశ్రేష్ఠుడు సాటిని బల పరాక్రమశాలైనటువంటి యుధిష్ఠిరుడు మహర్షిని సముచితంగా పూజించాడు. సర్వజ్ఞుడు మహాత్ముడు మేరలేని తేజస్సు కలవాడు ఆ మార్కండేయ మహర్షి. అక్కడి తపస్సులందరి మధ్యలో ద్రౌపదిని, యుధిష్ఠిరుని, భీమార్జునులను, నకుల సహదేవులను చూచి మనసులో శ్రీరామచంద్రుని స్మరించి చిరునవ్వు నవ్వాడు. మార్కండేయ మహర్షి అక్కడ ఉన్నటువంటి ద్రౌపదిని, పాండవులు అందరిని కూడా చూసి మనసులో శ్రీరామచంద్రుని తలుచుకొని ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు విమనస్కుడైనట్లుగా ఇలా అడిగాడు, మునివరా, ఇక్కడ తపస్సులంతా నా అవస్థను చూసి జాలిపడుతున్నారు, కానీ వీరందరూ చూస్తుండగా నన్ను చూసి నీవు ఆనందంతో నవ్వుతున్నావు ఎందుకయ్యా? అప్పుడు మార్కండేయుడు అంటున్నాడు, నాయన, నేను ఆనందించడం లేదు, నవ్వటం లేదు. ఆనందం వల్ల కలిగే గర్వం నన్ను ఎప్పుడు తాకదు. ఇప్పుడు నీకు కలిగినటువంటి కష్టాన్ని చూసి సత్యవ్రతుడు దశరథ నందనుడైనటువంటి రాముని స్మరించానయ్యా. అంటే ఈయన చూస్తే రాముడు గుర్తొచ్చాడు. అప్పుడు కూడా తండ్రి శాసనం వలనే రాజకుమారుడైన సోదరుడు లక్ష్మణుడితో కలిసి వనంలో నివసించాడు. ధనుర్ధరుడై ఋష్యముఖ పర్వత సానువులందు తిరుగుతున్నటువంటి అతనిని పూర్వం నేను చూశాను. సో ఆయన ఋష్యముఖ పర్వత అప్పుడు ఉన్నప్పుడు త్రేతాయుగంలో రాముడిని ఈ మార్కండేయ మహర్షి చూస్తున్నాడు అనమాట. రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం.